ఈ లంచాలు పాడుగాను ఈ సర్కారు కొలువు చేసేటోళ్లకు ఫస్ట్ తారీఖు నాడొచ్చే జీతం కంటే కూడా జనం కాడ తీసుకునే లంచాల మీదనే బాగా పైరం ఉంటుందోలా. అసలు లంచాలు బాగా గుంజొచ్చనే సర్కారు కొలువు చేస్తారు కావచ్చు. అంటే అందరు కాదు, కొందరు గురించి అంటున్నా. ఆ కొందరు ఇట్లా ఇగో వీళ్ళు కూడా ఉన్నారు, దర్శనం చేసుకోరి మరి. వాయమ్మనే ఆగో ఏడ చూడు నోట్ల కట్టలే కదా. ఆగుర్రి ఈ నోట్లను చూసి ఏం పరిశాన్ అవుతారు. బంగారం చూస్తే చక్కెరచ్చి పడిపోతారు కావచ్చు. కిలో బంగారం 2 కిలోల వెండి ఇంట్లో దాచి పెట్టుకున్నాడోలా. ఇంతకు ఎవలి మహానుభావుడు అంటారా? సర్కార్ ఆఫీస్లా చిన్న కొలువు చేసే జూనియర్ అసిస్టెంట్. మన కాడ కాదు లేర్రి, ఇక రాజస్థాన్ రాష్ట్రంలా ఇక సర్కారు కొలువు అంటేనే అటెండర్ కాడికెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు చేయి తడపాలంటారు కదా. అంటే అందరు కాదు, కొందరు. ఇగో ఈ జూనియర్ అసిస్టెంట్ కూడా గదే బాపతట. పైసా ఇయ్యంది పెన్ను పేపర్ ముట్టనే ముట్టడు. గిట్ల లంచాలు తిని తిని కోట్ల ఆస్తులు కూడా పెట్టిండు. దగ్గర 100 కోట్ల దాకుండవచ్చును. ఇక పాపం ఏదో ఒకనాడు వండుతుంది కదా. ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటిని చెకింగ్ చేస్తే ఇగో గిట్లా కిలోల కొద్ది బంగారం వెండి నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఇంకా బయట పడని ఎన్ని గానం ఉన్నాయో. అంటే మందిని ఎంత పీక తిని గింతగానం కమాయించిండు కావచ్చు ఈ మహానుభావుడు కదా. సరే రాజస్థాన్ ముచ్చట చెప్పినాక మన పక్క రాష్ట్ర పొలం నడుచుకోకుంటే వాళ్ళు ఫీల్ కాగలరా ఇంత. ఇగో వీళ్ళిద్దరు తోడు దొంగలు, అంటే పోలీసులే. ఒకరు ఎస్ఐ, ఇంకొకనే కానిస్టేబుల్. ఇక పోలవరం జిల్లాలో పనిచేస్తారట. ఏదో కేసు కాకుంటే చేయాలనంటే లంచం కావాలని అడిగిరట. 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీ బొల్లు దొరకబట్టిర్రు. ఇప్పుడు వీళ్ళ ముఖాలు గిట్లా మాడి మషైపోయినాయి. కాదు అసలు దినం ఇంతమంది లంచాలు తీసుకుంటుంటే దొరుకుతూనే ఉన్నారు. అయినా గాని ఒక్కలంటే ఒక్కరు కూడా ఎందుకు మారతలేరోళ్ళ. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే భయం లేకుండానే అవుతుంది అన్నట్టే కదా. దొరికితే మా అంటే సస్పెండ్ అవుతాం కావచ్చు, దొరకకుంటే లచ్చ పడుతున్నాయి కదా అనుకుంటుర్రా. మరి వీళ్ళు మారాలంటే ఏం చేయాలి కావచ్చు. పెద్ద శిక్ష ఏదన్నా పట్టుకత్తనే ఈ లంచాలు లేకుండా చేయొచ్చు కావచ్చు కదా.